హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 30వ భాగాన్ని వినీతం. రోజులు పరిగెడుతున్నాయి. రోజుకోసారి అందరితో మాట్లాడడం, నా పని నేను చేసుకోవడం ఇదే తంతు. రోజు రిషి షో కోసం కొత్త కొత్త రెసిపీస్ చూడడమే పనిగా పెట్టుకున్నాం. నేను మంజు అక్క కూడా. రిషి వెళ్ళడమేమో కానీ మంజు అక్కతో మంచి బాండింగ్ వచ్చేసింది నాకు. ఏదైనా తన దగ్గర చెప్పుకునే స్వేచ్ఛ. సొంత అక్క లేదని తెగ ఫీల్ అయ్యే నాకు ఆ ప్లేస్ పూరించేసింది మంజు అక్క. క్యాబేజ్ నేను తిననని రిషి ముందే చెప్పాడట. హాస్టల్లో క్యాబేజ్ ఎప్పుడు పెట్టినా మేమిద్దరం చక్కగా బయటికి వెళ్ళి తినేసి వచ్చేవాళ్ళం. రిషి వాళ్ళ షోలో మొత్తం 30 మందిని తీశారు. అందరిలో తనే చిన్న. కొందరికి ఆల్రెడీ కుకింగ్లో ప్రొఫిషియన్సీ ఉంది, కొందరికి లేదు. వాళ్ళకి ముందు రోజే ఏం వండాలో షో ఆర్గనైజర్స్ చెప్తారట. కాకపోతే దానికి మెరుగులు ఎలా దిద్దుకోవాలో మనమే చూసుకోవాలట. రిషికి ఒక సీనియర్ చెఫ్ హెల్ప్ చేస్తున్నారని చెప్పాడు. ఆయనే దగ్గరుండి రెసిపీ క్యూరేట్ చేయడం నుండి ఆఖరికి డెకరేషన్ వరకు అన్నిట్లో టిప్స్ ఇస్తున్నారట. రిషికి ముందు కొన్ని ఎపిసోడ్స్ షూట్ చేసి తర్వాత రిలీజ్ చేస్తారట బయటికి. ఈ కాలంలో సిద్ధార్థ్ కనిపించలేదు. తన గురించి పూర్తిగా మర్చిపోయానని అబద్ధం చెప్పాను, కానీ గుర్తు చేసుకుంటూ కూర్చునేంత ఖాళీగా మాత్రం లేను. 2 నెలలు అయింది. మా సెమిస్టర్ ఎగ్జామ్స్కి నోటిఫికేషన్ పడింది రిషి వాళ్ళకి కూడా. వెంటనే ఆ నోటిఫికేషన్ రిషికి పంపించి వాళ్ళ సబ్జెక్ట్స్ ఏమున్నాయా అని చూడడానికి లైబ్రరీకి బయలుదేరాను నేను. 10 రోజుల తర్వాత ఎగ్జామ్స్కి వారం రోజుల ముందు లైబ్రరీలో సీరియస్గా ఎగ్జామ్స్కి నోట్స్ రాసుకుంటున్నాను నేను. అదే టైంలో నా పక్కన చైర్ లాక్కుని ఎవరో కూర్చున్నట్టు అనిపిస్తే టక్కున తలెత్తి చూశాను. హాయ్ అన్నాడు నవ్వుతూ. రిషి అని ఆశ్చర్యపోయాను. సుబ్బులు అన్నాడు నవ్వుతూ. అదేంటి ఎగ్జామ్స్ టైంకి వస్తా అన్నావు అన్నాను ఇంకా ఆశ్చర్యం వేడుకున్నానే. ఊరికే నిన్ను సర్ప్రైజ్ చేద్దామని అన్నాడు నవ్వుతూ. తగ్గిపోయావు బాగా అన్నాను. అవునా, ఏమో మరి అన్నాడు. నీకే బాబు, ప్రీవియస్ పేపర్స్ చూసి వెయిటేజ్ రాస్తున్నాను అన్నాను. అవునా, చాలా థ్యాంక్స్ సుబ్బు, నువ్వేదో మాట వరుసకి అన్నావనుకున్నాను అన్నాడు. ఏ మాట వరుసకి ఎందుకంటాను? నీ చదువుకి నీకు టైం సరిపోదు కదా. అంటే నన్ను వెటకారం చేస్తున్నావా? లైబ్రరీ ఇది, మనం బయట మాట్లాడుకోవచ్చా? బెటర్, నేను వచ్చి చాలా టైం అయింది అని బుక్స్ క్లోజ్ చేసి నడిచాను తనతో పాటు బయటికి. ఎలా ఉంది రిషి, ఈజ్ ఎవ్రీథింగ్ గుడ్ అన్నాను. హా, షూటింగ్ అయింది, ఇక స్టార్ట్ చేస్తారనుకుంటా, ప్రమోషన్ వేస్తున్నారు టీవీలో అన్నాడు. హా, చూశాను, అత్త మొన్న స్టేటస్ పెట్టారు అన్నాను. హహ, అమ్మ అంతేలే అన్నాడు నవ్వుతూ. నేను కొన్ని ప్లేలిస్ట్ కూడా సేవ్ చేసి ఉంచా మీ సిలబస్కి, అవి కూడా సెండ్ చేస్తాను. మ్యాక్సిమం ఇవన్నీ చేస్తే 8 పాయింట్స్ వస్తాయి చాలుగా అన్నాను. హా, అవే ఎక్కువ అన్నాడు రిషి. అంత లేదు, 2 మార్క్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వు, లేదంటే మామయ్యకి చెప్పేస్తా అని బెదిరించాను. ఆ పని మాత్రం చెయ్యకు తల్లో అన్నాడు నవ్వుతూ. సరే, నేను హాస్టల్కి స్టార్ట్ అవుతా అయితే అన్నాను. హా, బాయ్ సుబ్బు అన్నాడు రిషి. రిషి ఉన్న 15 రోజులు ఎలా గడిచిపోయిందో తెలీదు. సరిగ్గా తను ఆ తర్వాత రోజు వెళ్తాడు అనక ఆ ముందు రోజు తన షో ఫస్ట్ ఎపిసోడ్ టీవీలో లాంచ్ అయింది. అది అందరం సామూహికంగా చూడాలని ముందే ప్లాన్ వేయడంతో కావాల్సిన చిరుతిండ్లు కొనుక్కొని వాళ్ళ కొత్త ఫ్లాట్లో సెటిల్ అయ్యాం. చాలా రోజుల తర్వాత రిషి చేసిన మష్రూమ్ స్టార్టర్ తింటూ టీవీలో లీనమైపోయాం అందరం. స్టార్ట్ అయింది. ఒకరి తర్వాత ఒకరుగా అందరికీ ఛత్రపతి రేంజ్ ఎలివేషన్స్ ఇస్తూ పిలుస్తున్నారు స్టేజ్ మీదకి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అన్నీ అడుగుతున్నారు. అందరూ ఆల్మోస్ట్ ఒకటే కథ. వాటి వెనకే ఎమోషనల్ మ్యూజిక్. ఒక 4 తర్వాత వెళ్ళాడు రిషి. రిషి గురించి, వాళ్ళ పేరెంట్స్ గురించి, మంజు అక్క గురించి చెప్పి లాస్ట్లో అసలు ఈ స్టేజ్ వరకు రావడానికి నాకు చాలా సపోర్ట్ చేసింది సుబ్బు, నా ఫ్రెండ్. తనే కానీ లీడ్ తీసుకొని ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేయకపోతే నేనెప్పటికీ చెప్పలేను అన్నాడు రిషి. ఒక్కసారిగా అందరూ వెనక్కి తిరిగి మరీ చూశారు నా వైపు. ఏమైంది అన్నాను మొహం అయోమయంగా పెట్టుకొని. ద్రోహి, 3 ఏళ్ళు కలిసి తిరిగాం. లాస్ట్ 1 ఇయర్ నుండి ఒకటే కంచం ఒకటే మంచంలో బ్రతికాం. అయినా కూడా మా గురించి చెప్పాలని అనిపించలేదు కదా అని ఒక పిల్ల మొహం మీదకి విసిరాడు రవి. అవును బే అని మొత్తం అందరూ రౌండప్ చేసి మరీ కుమ్మేశారు రిషిని. వదలండిరా మా తమ్ముణ్ణి అని వాళ్ళందరి నుండి రిషిని బయటికి లాగింది మంచు అక్క. అందరి కథల్లో రిషి కథ కొంచెం వెరైటీగా ఉంది. అంటే కొంచెం కనెక్ట్ అయ్యేలా అనుకున్నాను నేను. ఇంకా బోలెడు ఎపిసోడ్లు ఉన్నాయి, అందరి గురించి చెప్తానురా అన్నాడు రిషి. సర్లే, మన పండు నీకు ఎగ్జామ్స్లో కూడా హెల్ప్ చేస్తుందిగా, మేము పట్టించుకోములే అని అభయం ఇచ్చేశారు తనకి.
ఇంతకీ రెమ్యునరేషన్ ఎంత అన్నాను నేను. మగాడి సంపాదన ఆడదాని వయసు అడగకూడదని తెలియదా నీకు అన్నాడు రవి. నా వయసు 18, ఇప్పుడు నీ రెమ్యునరేషన్ చెప్పు అన్నాను కన్ను కొట్టి. ఎపిసోడ్కి 10,000 సుబ్బు. ఎన్ని ఎపిసోడ్స్ ఉంటే అంత. హోటల్ రూమ్, క్యాబ్, ఫుడ్ అన్నీ ఎక్స్పెన్సెస్ వాళ్ళవే. షూటింగ్ అన్ని రోజులు, ఆ తర్వాత మాత్రం మనమే పెట్టుకోవాలి అన్నాడు రిషి. రోజుకి 10,000? రోజుకి కాదు, ఎపిసోడ్కి. ఒక రోజులో 2-3 ఎపిసోడ్స్ షూట్ చేస్తారు అన్నాడు రిషి. కంగ్రాట్స్ నీ ఫస్ట్ శాలరీకి అన్నాను హ్యాపీగా. ఇంకా క్రెడిట్ అవ్వలేదు, అయ్యాక మీ అందరికీ ట్రీట్ ఇస్తాను అన్నాడు రిషి. ఏ ట్రీటు అక్కర్లేదు. నేను ఈ మధ్యనే ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి యూట్యూబ్లో చూస్తున్నాను. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తాను. కొంత నువ్వు తెలుసుకొని ఇన్వెస్ట్ చేసి పక్కనుంచుకో. ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగా ఉంటాయి అన్నాను. హా సరే అన్నాడు రిషి. ఇప్పటి నుండే కంట్రోల్ చేస్తుందిరో నీ సుబ్బా అని నా వైపు చూసి సుబ్బు అన్నాడు రవి. నీ సుబ్బు ఏంటి అన్నాను మొహం చిట్లించి. ఆ పేరు వాడే కదా పెట్టింది, అందుకే అన్నాడు రవి. నీ మొహం రిషి పెడితే అలా అంటావా గయ్యమని అరిచాను. సీనియర్ అనే రెస్పెక్ట్ కూడా లేదు చూడక్క అన్నాడు రవి. మరి అలానే రియాక్ట్ అవుతారు ఎవరైనా. తనకి సారీ చెప్పు అంది మంజు అక్క. సారీ అక్కర్లేదులే అన్నాను. బాబోయ్ ఏదైనా విషయానికి వస్తే మీ అమ్మాయిలందరూ ఒకటైపోతారు కదా అన్నాడు రవి. ఇంతకీ మనం షో మధ్యలో ఆపేశాం అన్నాను. మళ్ళీ ప్లే చేసి సీరియస్గా చూస్తున్నాం అందరం. చిట్టీలు తీసి రెసిపీ ఇచ్చారు చేయమని ఫస్ట్ రౌండ్లో. పాపం రిషికి నార్త్ ఇండియన్ థాలీ వచ్చింది, అది అరగంటలో. ఆల్రెడీ రిషి చెప్పాడుగా ఫోన్లో, అది చాలా బాగా కుదిరిందని. అందరూ జడ్జెస్ హ్యాపీగా ఫీల్ అయ్యారని. దాంతోపాటు తను చేసిన లస్సీ అండ్ బనారస్ టైప్ ప్యాన్కి అందరూ ఇంప్రెస్ అయ్యి ఎక్స్ట్రా పాయింట్స్ ఇచ్చారని. కాకపోతే స్టార్ ఆఫ్ ది వీక్ వేరే అతనికి వచ్చింది. అదే చిన్న డిసప్పాయింట్ నాకు. అన్నప్రాసన రోజే ఆవకాయ అన్నం ఏంటి సుబ్బు అన్నాడు రిషి. ఏమో నా వరకు రిషి ఎప్పుడు ది బెస్ట్గానే ఉండాలి, ఎందుకో ఏమో. తర్వాత రోజు పొద్దున్నే వందే భారత్కి రిషిని ఎక్కించేశాం హైదరాబాద్కి. సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి నేను బావ ఊరు బయలుదేరాం. శ్రీజ అక్క ఎగ్జామ్స్ అయిపోయింది. అక్క బాగానే రాశానంది, కానీ చాలా బాగా రాసిందని తెలిసింది సన్నిహిత వర్గాల నుండి, అదే బావ ద్వారా. మేము ఇంటికి వెళ్ళేసరికి అమ్మమ్మ శ్రీజ అక్క కలిసి పట్టి మంచానికి పట్టేస్తున్నారు. శుభోదయం అన్నం బావ నేను. శుభ మధ్యాహ్నం సవరించింది అమ్మమ్మ. టైం చూసేసరికి సరిగ్గా గంట కొట్టినట్టు 12. ఎలా హౌ అన్నాను ఆవేశంగా. నీ నీడ చూడు వెనకన సరిగ్గా వెనక్కి పడింది అంటే టైం 12 అయిందని అని మొత్తం నేసి ముడి పెట్టేసి పదండి లోపలికి అంది. హా ఏం వంట చేశావు అన్నాను ఉత్సాహంగా. ఈరోజు మీ బావ కోసం అక్క చేసిందే, నేనేమీ చేయలేదు అంది అమ్మమ్మ. అలసంద గారెలు, నాటుకోడి, పలావు. బావా త్వరగా రా అన్నాను నేను మూతలు తీసి చూస్తూ. ఆగవే అని మా ఇద్దరికి ప్లేట్లు వేసిందమ్మ. రిషి వెళ్ళిపోయాడా అంది అమ్మ. హా బాగా సన్నమైపోయాడు అన్నాను. అబ్బాయిలు ఒక వయసు వచ్చాక అలా నీరారిపోతూ ఉంటారు, అదేం పర్వాలేదు అంది. ఓహో అని గారెలు వేసుకుంటుంటే జున్ను తీసుకొచ్చి నా పక్కన పెట్టి నీకే అంది అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క హుషారుగా చెప్పాను నేను. నా తలని మరి పక్కనే కూర్చుంది అక్క. మనవరాలకి వంట వచ్చేస్తే ఇక పెళ్ళేగా అన్నాడు బావ ఓరకంట శ్రీజ అక్క వైపే చూస్తూ. హా అవును, అందుకే మీ అమ్మ నాన్నకి ఫోన్ చేసి రమ్మని చెప్పాను అంది అమ్మమ్మ. ఏంటి? వాళ్ళిద్దరికంటే ఎక్కువ షాక్ అయ్యాను నేను. ఇంకేంటి, వాళ్ళ పెళ్ళి నువ్వు చేస్తావా అని బుగ్గకిల్లి, ఇది పెద్దవాళ్ళ విషయం, నువ్వు తినడం మీద దృష్టి పెట్టు అంది. మౌనంగా వాళ్ళ మాటలు వింటూ వడలు తింటున్నాను నేను. ఏమన్నారు నాని అన్నాడు బావ. ఏమో మీ అమ్మ వస్తానంది. గ్రూప్ 2 ఎగ్జామ్ బాగా రాసిందని చెప్పావా అమ్మ అన్నాను. హా అదెందుకు చెప్పను అంది అమ్మమ్మ. అయితే మీ పెళ్ళికి డోకా లేనట్టే అక్క అన్నాను నేను నవ్వుతూ. అబ్బో పెద్ద మనిషిలాగా కబుర్లు బాగానే ఆడావు, కానీ మీ అత్తకి కొత్తగా డబ్బు పిచ్చితో పాటు కులం పిచ్చి పట్టింది, అది అంత త్వరగా వదిలేలా కనిపించడం లేదు అంది అమ్మమ్మ. కులం పిచ్చా? మరి 10 సార్లు ఒకటే గోల, వాళ్ళు మనం వేరు వేరు కులాలు అంటూ అంది అమ్మమ్మ. మరెలా అన్నాను. రాణి వచ్చాక మాట్లాడదాం అంది అమ్మమ్మ. సరే అని తలూపి బుద్ధిగా భోజనం కంప్లీట్ చేసి కూర్చున్నాను. మీ అమ్మా నాన్నలతో నేను మాట్లాడతాను, మధ్యలో మీరు కలుగు చేసుకోకండి. శ్రీజ మీ నాన్నగారి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వు అంది అమ్మమ్మ. మా నాన్నగారికి కోపం ఎక్కువ అమ్మమ్మ, మళ్ళీ ఆయన ఏదైనా ఒక మాట అంటే అనవసరంగా అంది అక్క.
ఏమంటారు? ఒకవేళ అన్నా మీ అమ్మగారు మా అమ్మాయి లాంటి వాళ్ళే కదా, మీ నాన్నగారిని మా అల్లుడు అనుకుంటానులే కానీ అంది అమ్మమ్మ నవ్వుతూ. సరేనని కృతజ్ఞతగా చెప్పి ఆయన నెంబర్ ఇచ్చింది అక్క. వెంటనే ఆయనకి ఫోన్ కలిపింది అమ్మమ్మ. ఎవరు అన్నాడు. మీరు శ్రీజ వాళ్ళ నాన్నగారే కదండి? ఒక్క నిమిషం ఆగి హా అవును అన్నారు అక్క వాళ్ళ నాన్నగారు. నేను వివేక్ వాళ్ళ నాన్నమ్మని మాట్లాడుతున్నాను అంది అమ్మమ్మ. అయితే మీ అమ్మాయి శ్రీజ మా ఇంట్లో నా దగ్గరే భద్రంగా ఉంది చదువుకుంటూ. మొన్నే పరీక్ష రాసింది, చాలా బాగా రాసింది. మమ్మల్ని వద్దని వెళ్ళిపోయిన తర్వాత తనేం చేస్తే ఎక్కడుంటే నాకెందుకు చెప్పండి. నేనెవరో చెప్పాక కూడా నాతో ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారంటే మీ పద్ధతి సంస్కారం నాకు అర్థమయ్యాయి. నాకు తెలిసి శ్రీజ కూడా అన్నీ మీ గుణాలే అనుకుంటాను. చాలా చక్కటి పిల్ల, నా మనవరాలు లాంటిదే కాబట్టి చెప్తున్నాను. ఈ కాలంలో వజ్రం తను. మీ పెంపకం చూశాక మనసారా అభినందించకుండా ఉండలేకపోతున్నాను. మా మనవడు వివేక్కి శ్రీజాకి పెళ్లి చేయాలని అనుకుంటున్నాం. అటు వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టం లేదు, ఇటు మీకు ఇష్టం లేదని తెలుసు. మీ మనసులు మారుతాయేమో అని ఈ 4 నెలలు టైం తీసుకున్నది కూడా. తను నా దగ్గర, వాడు వైజాగ్లో అంటూ కూడా ప్రతిరోజు మీరెలా ఉన్నారు అనే ఆలోచనలే వాళ్ళవి. మీరెలాగో చేసేలా లేరని ఇక నేనే పూనుకున్నాను ఈ పనికి కూడా. మీకు ఇష్టమైతే మీ ఊరిలో మీ వాళ్ళందరినీ పిలిచి పెళ్లి జరిపించి మీరు పెద్దలుగా ఉండండి. లేదు మీకు ఇష్టం లేదనుకుంటే నేను మా ఊర్లో పెళ్లి జరిపిస్తాను. వచ్చి అక్షంతలు వేసి వెళ్ళండి. తనకు మాత్రం ఎవరున్నారు? మీరు తప్ప. ఒకవేళ పెళ్లి మీరు చేసినా మేం చేసినా ఖర్చు మాత్రం నాదే. ఎందుకంటే నేను నా మనవడు మనవరాలు పుట్టినప్పుడే కొంత డబ్బు వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. అవి ఇప్పటికీ వాళ్ళ పెళ్ళికి సరిపడా అయ్యాయి. ఇక మీ ఇష్టం ఆ మిగతాది. మీరేమంటారు అంది అమ్మమ్మ. మీరు మా అమ్మగారి వయసు వాళ్ళు, మీకన్నీ తెలుసు. మా ఇష్టంతో పనేముంటే మాకు చెప్పకుండా పెళ్ళెందుకు చేసుకోవాలనుకుంటుంది చెప్పండి అన్నారు. తను పెళ్ళి చేసుకోవాలని ఎప్పుడు అనుకుందండి? మరి ఆ ప్రేమ పెళ్ళికి కాక ఇంకెందుకు? సరదాగా ఊర్ల మీద పడి తిరగడానికా? తను ప్రేమించింది పెళ్ళి అనే విషయం వచ్చినప్పుడు మీకు చెప్పి మిమ్మల్ని ఒప్పించి చేసుకుందామని కదా ఉండిపోయారు. మీరు చెప్పండి. ఈ కాలంలో 18 ఏళ్ళు దాటిన ఇద్దరు పిల్లలు పెళ్లి చేసుకోవడం ఎంతసేపు? ఒక బాల్ పాయింట్ పెన్ కొంతసేపు మాత్రమే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఏ కోర్టులు, పోలీస్ స్టేషన్లు, మీడియాలు తల్లిదండ్రులకి సపోర్టుగా నిలుస్తాయి. అవన్నీ అటెన్షన్ ఇచ్చేది వాళ్ళకేగా. మీరు ఒప్పుకోరని తెలిసినా ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ లేచిపోయి మీ పరువు తీయలేదే. నలుగురు మధ్యలో మిమ్మల్ని రోడ్డు మీదకి లాగలేదే. ఏంటి పరువు తీయలేదా? అలా ఎలా మాట్లాడుతున్నారు మీరు? పోలీసుల్లోకి ఎక్కడం, కౌన్సిలింగ్లు అవన్నీ మీకు ఇంకా తెలియదు అనుకుంటా అన్నారు అక్క వాళ్ళ డాడీ. నాకన్నీ తెలుసు. మీరు ఒక్కసారి సరిగ్గా ఆలోచించండి. వాళ్ళు మనల్ని రోడ్డు మీదకి లాగారా, మనం వాళ్ళని రోడ్డు మీదకి లాగామా? మీకు తెలిసిన తర్వాత కూడా మిమ్మల్ని ఒప్పించి చేసుకోవాలనే కదా వాళ్ళు మీతో మాట్లాడింది. నా ఇంటి నుండి బయటికి పో అని తనని నెట్టింది మీరు కాదు. అయినా మీరే కాదులేండి, మా వాళ్ళు అలానే చేశారు. అక్కడ నుండి తిన్నగా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి సంతకాలు పెట్టేసి మేము పెళ్లి చేసేసుకున్నామని ఒక ఇంట్లో కలిసి ఉంటే మనం ఏం చేయగలం చెప్పండి? అయినా వాళ్ళు అలా చేశారా? లేదు. నా దగ్గరకు వచ్చి 4 నెలలు నేను మీ దగ్గర నుండి చదువుకుంటానమ్మమ్మ, ఆ తర్వాత ఎగ్జామ్ పూర్తయ్యాక అమ్మ నాన్నని ఒప్పించి అప్పుడే పెళ్లి చేసుకుంటాను అంది శ్రీజ. ఎంత చక్కటి పిల్ల, ఎంత మంచి ఆలోచనలు. వాళ్ళు మనకి విలువ ఇచ్చినప్పుడే మనం తీసుకోవాలండి. ఆ తర్వాత ఆ విలువ ఉండదు, పిల్లలు ఉండరు. మీకు కోపం తగ్గలేదనుకోండి, పెళ్లి ముహూర్తానికి వచ్చి కన్యాదానం చేసి వెళ్ళిపోండి. మీ కోపం తగ్గేంత వరకు దూరం పెట్టండి. కానీ నీ వెనక నేనున్నానని ధైర్యం ఇవ్వండి చాలు. మీరే కట్న కానుకలు ఇవ్వనెక్కర్లేదు. రేపొద్దున మా మనవడే ఏదైనా వెధవేషాలు వెయ్యాలనుకున్నా తన వెనక వాళ్ళ కుటుంబం ఉందని భయం వేయాలి. అందుకే చెప్తున్నాను మీకు. మన ఇంటి ఆడపిల్ల, తన సుఖమే కదా మనం కోరుకునేది అంది అమ్మమ్మ. అసలు ఆ మాటలు ఎంత కన్విన్సింగ్గా ఉన్నాయంటే, నాకే కూతురుంటే ఖచ్చితంగా మా అమ్మమ్మ చెట్టుని చూపిస్తే ఆ చెట్టుకే ఇచ్చి పెళ్లి చేసేంత. నేను మళ్ళీ మాట్లాడతానండి అని ఫోన్ కట్ చేశారు అక్క వాళ్ళ నాన్నగారు. ఒక వికెట్ అయింది, ఇంకొకటి ఉంది అంది అమ్మ ఫోన్ పక్కన పెడుతూ. ఈ మాట్లాడేదేదో ఆ రోజే మాట్లాడంటే ఇన్ని రోజుల్లో వాళ్ళ పెళ్ళి అయిపోయేది. పలావ్ తింటూ చెప్పాను. ఎప్పుడైనా ఇనపరాడు వేడిగా ఉన్నప్పుడు పట్టుకున్నామనుకో చేయి కాలుతుంది. కాబట్టి మనం ఏదైనా మాట మాట్లాడేటప్పుడు వాళ్ళ మనస్తత్వం, మానసిక పరిస్థితి అంచనా వేయాలి. నేను ఒక ఆడపిల్ల తల్లినే కదా, నాకు తెలుసు ఈ సమయంలో తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారో. వాళ్ళ బాధ వాళ్ళది, అటు వాళ్ళది తప్పు కాదు. గుండెల్లో పెట్టుకున్న కూతుర్ని ఎవడికో ఇచ్చేయడం అంటే భయం కాదు. అర్థమయ్యేలా చెప్తే అందరూ వింటారు అని
పెరుగు పచ్చడి వేసి జాగ్రత్తగా తిను, మెతుకులు కింద పడుతున్నాయి చూడు అంది అమ్మమ్మ. నిజంగా చాలా థ్యాంక్స్ నాని అన్నాడు బావ. ఊరుకోరా అని. అసలు శూర్పణఖ ఎప్పుడొస్తుంది అంది అమ్మమ్మ. అత్తని శూర్పణఖ అంటుందని అర్థమై కళ్ళు పెద్దవి చేశాను నేను. మేం భోజనాలు ముగించి కబుర్లు ఆడుకుంటూ ఉంటేనే డోర్ బెల్ మోగేసరికి వెళ్ళి చూసిరా పండు అంది అమ్మ. సరే అని తలుపు వెళ్ళి చూసేసరికి అత్త మావయ్య ఉన్నారక్కడ. రిషి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి మరీ మా గురించి అబద్ధం చెప్పిందని గుర్తొచ్చి నవ్వనట్టు నవ్వేసి డోర్ తీసి లోపలికి వెళ్ళిపోయాను. ఎవరే? అత్త. వచ్చారా అంటూ బయటకు వచ్చింది అమ్మమ్మ. చెప్పండి, ఎందుకు పిలిచారు అంది అత్త. ఇప్పుడే కదా వచ్చారు, కాళ్ళు చేతులు కడుక్కొని కాసేపు కూర్చోండి, అన్నీ మాట్లాడుకుందాం అంది అమ్మమ్మ. ఏం అక్కర్లేదు, ఇక్కడ మేము ఎవరికి కావాలి? మాకు విలువ లేని చోట మేముండం అంది అత్త నిష్ఠూరంగా. విలువ ఎవరైనా మన ప్రవర్తన బట్టే ఇస్తారు. మరి నీకు విలువ ఇవ్వడం లేదు అంటున్నావంటే నీ ప్రవర్తనలో మార్చుకోవాల్సింది ఏమైనా ఉందేమో చూడు, చూసుకోలేకపోయావా అంది అమ్మమ్మ. అవునండి, అందరూ నన్నే అనండి, కొడుకును కని చదివి ప్రయోజకుని చేశాను కదా, నా ప్రవర్తనలో తప్పే ఉంది అంది అత్త కోపంగా. మరి ఆ ప్రయోజకుడు నీకు ఇప్పుడెందుకు నచ్చడం లేదు మరి అంది అమ్మమ్మ. అంటే మీ అమ్మాయి ఎవరినో ఇంట్లోకి తెచ్చుకుంటే మీకు ఓకే అవ్వచ్చండి, నాకు కాదు అంది అత్త. నా కూతురు ఊసు మధ్యలో వస్తే నాకు మాటలు సరిగ్గా రావు, అంతే కోపంగా చెప్పింది అమ్మమ్మ. ఎందుకు రాకూడదు? మీరు ప్రేమకి ఇంత అందంగా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అంటే అప్పుడు ఈయన మీ అమ్మాయిని మాటలు అన్నాడు, ఇప్పుడు కొడుకునంటే చూసి మీ కడుపు చల్లార్చుకొని ఉండాలనే కదా. అయినా మీకు ఎప్పుడైనా కూతురు మీద, కూతురు పిల్లల మీద ఉన్న ప్రేమ కొడుకు మీద, మనవడి మీద ఉందా అంది అత్త. ఏం మాట్లాడుతున్నావు? అసలు ఆ అబ్బాయి ప్రేమిస్తున్నట్టే నా కూతురికే తెలీదు, అలాంటిది నా కూతుర్ని తప్పు పడుతున్నావు. అయినా ఒకవేళ మా అమ్మాయి ప్రేమించిందే అనుకో, మాకు ఇష్టమయ్యే పెళ్లి చేస్తాం, వింటున్నావా? నా కూతురు ఇష్టాన్ని కాదు అనకుండానే చేస్తాం. నీలా నడి రోడ్డున పిల్లల్ని పడేసుకోం ఎప్పటికీ. ఇంకొక విషయం, నాకు కొడుకు కూతురు పిల్లలకి నాకేం తేడాలున్నాయో వాళ్ళని అడుగు, ఉన్నాయని వాళ్ళుగాని చెప్తే ఇక నేనేం మాట్లాడను అంది అమ్మమ్మ. అత్తగారు, నేను రోడ్డున పడేయడం ఏంటి? కావాలని నా పిల్లల్ని నన్ను దూరం కాకపోతే అంది అత్త. కాకపోతే ఇంకేంటి, వాడు ప్రేమించాడన్నాడు, నీకు ఇష్టం లేక బయటికి గెంటేసావే అనుకో, అంత రాత్రి పూట ఆ అమ్మాయి మన ఇంటికి కాబోయే కోడలు కాదా? అంతమంది మగపిల్లల మధ్య ఆ పిల్ల రాత్రికి రాత్రి ఎక్కడుంటుందని బుద్ధి ఉండద్దా? నువ్వు అలానే వెళ్ళిపోతావు అర్ధరాత్రి రోడ్డు మీదకి అంది సూటిగా చూస్తూ. అంటే వాడు ఏదో ఒక అమ్మాయిని పట్టుకొని ప్రేమించాలని వచ్చేస్తే వెంటనే కళ్ళకద్దుకొని పెళ్లి చేసేయాలని అంటారు. కానీ పెంచినందుకు మా మాటలకి ఏమాత్రం విలువ లేదన్నమాట అంది అత్త ఆవేశంగా. పిల్లల్ని కని పెంచేది వాళ్ళు మనం చెప్పిన మాట వినాలనే స్వార్థంతోనా అంది అమ్మమ్మ. ఇదే మాట మీరు మీ మనవరాలు ఆ రిషిని ప్రేమిస్తున్నారని చెప్పినప్పుడు చెప్పండి, విని సంతోషిస్తాను అంది అత్త విసుగ్గా. ఆ మాట నేను నీ ఒక్కర్తి నోటి నుండే వింటున్నాను. బహుశా నీ కళ్ళకి మాత్రమే ఆ అనుమానపు జబ్బు అంటుకుందేమో. ఒకటే వయసులో ఉన్న పిల్లలు వాళ్ళ మధ్య చనువు అనేది చాలా మామూలు విషయం. అది నీ కళ్ళకి అంత ఎబ్బెత్తిగా కనిపిస్తుందంటే అనుమానపు జబ్బు చేసిందనే కదా అంది అమ్మమ్మ. ఇలానే వెనకేసుకోరండి, ఏదో ఒకరోజు మీ గుండెల్లో రాయి వేస్తుంది. ఇప్పుడు మా పుత్రరత్నం మాకు వేసినట్టు ఆస్తి కూడా రాసేశారు. అసలే మేము అన్ని విధాలుగా గట్టిగా ఉంటేనే మాకు దిక్కు లేదు. మీరేమో అందలం ఎక్కించున్నారు కదా, వాటి మీద నుండి మిమ్మల్ని కిందికి తోసే రోజు దగ్గరలోనే ఉందని నా మనసు గట్టిగా చెప్తుంది అంది అత్త కచ్చిగా. ఆ మాట వినగానే ఉక్రోషంకి కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి నాకు. ఛీ, ఎన్ని మాటలు అంటుంది నన్ను, ఇలాంటి అత్తన ఓ పెద్ద మంచిది అని వెనకేసుకొని వచ్చాను నేను అని నన్ను నేను తిట్టుకొని అత్త వైపు గురువున చూశాను. నన్ను మీ మామగారు పోయిన క్షణమే నువ్వు తోసేసావు కదా, ఇక అంతకంటే అదేమీ చెయ్యదులే అంది అమ్మమ్మ. తాత చనిపోయినప్పుడు ఏమైంది అనుకున్నాను గుర్తుకు రాక. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.